వెల్కమ్ టు టీవీ 7 నవ్వుతూ చూడు. ఈ ఇంట్లో అద్దుకుంటే టెర్రరిస్టులు ఈ నగరాన్ని అల్లా కల్లోలం చేయడానికి కుట్రపన్నారు. ఇక్కడున్న పరికరాలు, ఈ డంబెల్స్ చూస్తుంటే టెర్రరిస్టులు బాగా ఎక్సర్సైజ్ చేసేవారని తెలుస్తుంది. ఈ టీవీ వాళ్ళు మరి టూ మచ్ రాశారు. 1కి 4 చేసి చెప్తారు. వాళ్ళు ఉండేది నలుగురేనా, అందులో ఎక్సర్సైజ్ చేసేది ఒకడే. ఆ విషయం తెలియదు. ఇంకేం తెలుసు? ఏం తెలియదు అని అడగండి సార్, నాకు అన్ని తెలుసు. మీరు ఇక్కడే ఉంటారా? అవునండి, బ్రేకింగ్ న్యూస్ బాధ్య నా పేరు. కింద అపార్ట్మెంట్ లోనే ఉంటా. ఈయన అడిగితే మరిన్ని వివరాలు రాబట్టచ్చు. ఆయన సెంటర్ చేసుకో. ఇలా రండి సార్, ఒకసారి ఇలా రండి సార్. ఎందుకు? ఒకసారి రండి సార్. మీకు తెలిసిన విషయాలు మా ప్రేక్షకులతో షేర్ చేసుకున్నాం. నేను ఇంకా స్నానం చేయలేదు సార్. టీవీలో స్మెల్ రాదు సార్. బట్టలు మార్చుకుని వస్తాను సార్. మీరు బట్టలు వేసుకోపోయినా బాగుంటారు సార్. ఏయ్ సార్ని ఫోకస్ చేయి, కెమెరా రోల్ చేయి. 1 2 3 ఓకే యాక్షన్. వెల్కమ్ టు టీవీ 7 నవ్వుతూ చూడు. టెర్రరిస్టులు నివసించి ఇదే అపార్ట్మెంట్స్ లో మన బాబ్జీ గారు కూడా నివసిస్తున్నారు. ఈయనకి టెర్రరిస్టుల గురించి చాలా విషయాలు తెలుసంట. ఈయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి బాబ్జీ గారు, ఈ పట్టుబడిన టెర్రరిస్టులకి మీకు చాలా సన్నిహితమైన సంబంధం ఉందని అందరూ అనుకుంటున్నారు. అందరూ అనుకుంటున్నారా? దీని గురించి మీ కామెంట్ మాట్లాడండి. ఏం నోరి? ఓహో, ఈ ప్రోగ్రామ్ ఎక్కడి నుంచో టెర్రరిస్టులు చూస్తూ ఉంటారు. మీరు పెదవి విప్పితే మిమ్మల్ని చంపేస్తారని భయపడుతున్నారా? చంపేస్తారా? మీరు వాళ్ళని కలుసుకోవడానికి రోజు మేడపైకి వచ్చేవారగా. కర్మగాలి వాళ్ళు టెర్రరిస్టులు తెలియక వచ్చే చచ్చేవాడి సార్. మీరు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మీద మీకు అనుమానం కలగలేదా? ఎప్పుడు అనిపించలేదు సార్. మీరు వాళ్ళతో గడుతున్న టైంలో మీకు వాళ్ళ టెర్రరిస్టులను ఎప్పుడు అనిపించలేదా? అనిపించింది. ఎందుకు చెప్పలేదు? అనిపించలేదు సార్. అనిపించింది. అనిపించింది. అనిపిస్తే టెర్రరిస్టులు మొహం ముందే తిడతాను సార్. ఏంటి? టెర్రరిస్టులను మొహం మీద తిట్టారా? వండర్ఫుల్. ప్రపంచంలో టెర్రరిస్టుల ముందు తిట్టిన ఏకైక వ్యక్తి బ్రేవ్ బాయ్ బాబ్జీ మన ముందున్నారు. ఈయన ఎలా తిట్టారు, ఏం తిట్టారు అని తెలుసుకోవాలంటే చిన్న బ్రేక్ తర్వాత. బ్రేక్ ఇచ్చి బతికించు వస్తానయ్య బాబు. ఎక్కడికి? మీరే కదండి బ్రేక్ అన్నారు. బ్రేక్ ఆడియన్స్ కి, మీకు కాదు. ఊరుకోండి సార్, మీరు ప్రపంచానికి ఇన్స్పిరేషన్ అవుతారు సార్. కెమెరా రోల్ చేయి. 1 2 3 వెల్కమ్ బ్యాక్ టు టీవీ 7 నవ్వుతూ చూడు. టెర్రరిస్టులు నానా మాట్లాడిన బాబ్జీ గారు మన ముందున్నారు. అని ఏం తిట్టారు, ఎలా తిట్టారు అడిగి తెలుసుకుందాం సార్. అబ్బా, వాళ్ళు ఏం తిట్టారు? పెద్దగా ఏం తిట్టలేదు. ఓ నో, ఆ తిట్లు మనం ప్రసారం చేయకూడదు. ప్రసారం చేసిన ప్రేక్షకులు చూడరు సార్. ఇప్పుడు కొత్త ప్రశ్న. మీరు వాళ్ళని తిట్టినప్పుడు వాళ్ళకి మీ మీద కోపం, కసి, ఉక్రోషం లాంటివి ఏమైనా కలిగాయా? వాళ్ళకి లేని ఫీలింగ్స్ నువ్వు కలిగించేలా ఉన్నావే. నీకో దండం, నీ ఇంటర్వ్యూకో దండం. వస్తా. అది కాదు సార్. హలో 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 ప్రశ్నలు అడుగుతున్న చెప్పకుండా వెళ్ళిపోతున్నారంటే ఇది ఖచ్చితంగా అనుమానించాల్సిన విషయమే. కాబట్టి టెర్రరిస్టులకు బాబ్జీతో సంబంధం ఉందని మీకు అనిపిస్తే బాబ్జీ అని స్పేస్ ఇచ్చి ఏ అని టైప్ చేయండి. బాబ్జీకి టెర్రరిస్టుతో సంబంధం ఉందని మీకు ఏమాత్రం అనుమానం కలిగినా బాబ్జీ అని స్పేస్ ఇచ్చి బి అని టైప్ చేయండి. టైప్ చేసి 5271కి SMS చేయండి. టీవీ రాంబాబు కెమెరామెన్తో మీ రాజేష్. టీవీ 7 నవ్వుతూ చూడు. కచ్చారా? ఎవరు మీరు? టెర్రరిస్టులకి నాతో సంబంధం ఉంటే ఏం టైప్ చేయాలా? నాకు టెర్రరిస్టులతో సంబంధం ఉంటే బిఎన్ టైప్ చేయాలా? టెర్రరిస్టులకి నాతో సంబంధం ఉన్నా నాకు టెర్రరిస్టులతో సంబంధం ఉన్నా ఒకటే కదరా. నీ మీడియా మీద తిరగబడ్డ బాబ్జీ ఇతను ఆవేశం, ఉక్రోషం చూస్తుంటే గతంలో 4 హత్యలు చేసి టెర్రరిస్టుతో సంబంధం ఉంది అనిపిస్తుంది. కొంచెం వీడి ముఖం మీద నీళ్ళు కొట్టి లేపు. వీడి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు రా. మసాలా యాడ్ చేయొచ్చు. లేరా వరదా? ఐ థింక్ యు నో, 4 సూసైడ్ బాంబర్స్ ని పట్టుకున్నాం. వాళ్ళకి సంబంధించి మీ దగ్గర అన్ని వివరాలు చెప్తాను. వీళ్ళు ఏ ఆర్గనైజేషన్ కి చెందిన వాళ్ళు కాదు. టెర్రరిస్టులు వెబ్సైట్లు చూసి ఇన్స్పైర్ అయ్యి వీళ్ళు కూడా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ అంతా గ్యాదర్ చేశారు. సరైన సమయానికి పట్టుకున్నాం కాబట్టి సరిపోయింది. లేకపోతే వీళ్ళు చాలా విధ్వంసం సృష్టించేవాళ్ళు. ఏ ఆర్గనైజేషన్ తో సంబంధం లేదన్నారు, మరి ఇంత పెద్ద బ్లాస్ట్ ఎలా చేయగలిగారు? దీనికి పెద్ద టాలెంట్ ఏం అవసరం లేదు. నెట్ ఓపెన్ చేస్తే మనం ఇంట్లో వాడే సాధారణ వస్తువులు, డిటర్జెంట్, నిమ్మకాయలతో RDX బాంబులు ఎలా తయారు చేయాలో నేర్పడానికి కొన్ని 100 సైట్లు ఉన్నాయి. పైగా వీళ్ళు చదువుకున్న వాళ్ళ ఉన్నారు. అంత కష్టపడక్కర్లేదు. ఈ నలుగురిని చూసి రేపు మరో 40 మంది తయారైతే అప్పుడు పరిస్థితి ఏంటి? ఎస్, ఇట్ కెన్ హ్యాపెన్. కానీ జనాల్లోంచి ఇలాంటి వాళ్ళు రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది. బట్ అలాంటి పరిస్థితులు రాకుండా వీ విల్ టేక్ ద నెసరీ ప్రికాషన్స్. అంటే ఎన్కౌంటర్ చేస్తారా? చట్టపరంగా వీళ్ళకి పడే శిక్షే ఇలాంటి వాళ్ళని తయారవకుండా చూస్తుంది. ఐ థింక్ యు నో, 4 సూసైడ్ బాంబర్స్ ని పట్టుకున్నాం. हमें इन चारों को बचाना होगा. इन चारों को बचाने की हमें क्या जरूरत है? जरूरत है क्योंकि पहली मर्तबा इस तरह के लोग सामने आए हैं और इन्हीं लोगों का इस्तेमाल करके हम इस मुल्क को तबाह ताराज और बर्बाद कर सकते हैं. फिर भी इतना खतरा उठाना जरूरी है क्या? तो हमें भी बचाने वाला कोई है ये समझकर वो भी सामने आ जाएंगे. तब मरने वाले और मारने वाले सभी यहाँ के लोग होंगे. ठीक है.
నమస్కారం ఏంటి? ప్రజలకి నేనంటే ఎంత అభిమానం అయ్యా వెయ్, వెయ్, వెయ్ అంతే, అయ్యా. అంతే సార్. వేయండి, వేయండి. రామ్మా. వేయండమ్మా, మీరు వేయండి. వేయండి, వేసేయండి, వేయండి. వేసేయండి. ఓపెనింగ్ వేయించడం దండలు వేయించుకోవడం ఇదే పని. వేసేయండి మా వాడికి. వేయండి. అయ్యో బాబు ఎంత పెద్ద దండు వీళ్ళకి పని లేదు, మా వాడికి పని లేదు. ఇదే సంబరం ఉంది. పట్టుకోరా వెయ్, వెయ్యవయ్యా. అభిమానం అంటే నీలాగా ఉండాలయ్యా, నీలాంటి వాళ్ళు కావాలయ్యా. ఎందుకు పెద్ద దండ వేసిందేనా? నమస్కారం, ఉంటాను. సెక్రటరీ సార్. దీని తర్వాత కార్యక్రమం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ షాపింగ్ మాల్ ఓపెనింగ్ సార్. ఎప్పుడు చూడు శంకుస్థాపనలు, ఓపెనింగ్లు, ఏదైనా వెరైటీ ప్రోగ్రామ్ చూడవయ్యా సెక్రటరీ. చూడు ఏదో వెరైటీ ప్రోగ్రామ్ అవుతుంది. నారింగ్ కాదు సార్, మీటింగ్ అయి ఉంటుంది. నా దగ్గర ఫోన్ ఎక్కడయ్యా? ఎక్కడయ్యా? సార్ బాగుంది సార్, కాస్ట్ లాగా ఉంది, నొక్కేయాలి. హలో, నీ మేడాలు నీ దండలో బాగుంది. ఫోన్ కట్ చేయకు. కట్ చేస్తే నీ మేడ కట్ అవుతుంది. అరే చుప్, చెప్పింది వింటూ ఫాలో అవ్వు. నీ ఎదురుగా ఉన్న వైట్ కాలేజ్లో ఉంటారిక కూర్చో, బ్రతికిపోతావు. లేదంటే అక్కడే కుక్క చావు చేస్తావు. ఎవరికి డౌట్ రాకుండా నవ్వుతూ ఉండు. సెక్రటరీ నాకు ఒక వెరైటీ ప్రోగ్రామ్ వచ్చింది, నేను వెళ్తున్నానయ్యా. అయితే వెళ్దాం పదండి సార్. పర్సనల్ అయ్యా, నేను ఒక్కనే వెళ్ళాలి. అయితే దండించుకోండి సార్. అసలు వెరైటీ అంతా ఈ దండలోనే ఉందయ్యా. తప్పకుండా తప్పకుండామా. దండలో వెరైటీ ప్రోగ్రామా? నొక్కదయ్యా, పేలిపోద్ది బాంబు. మన మంత్రి సమరసింహారెడ్డి గారు ఈ రోజు 11 గంటల సమయంలో కిడ్నాప్ కి గురయ్యారు. ఈ కిడ్నాప్ తామే చేశామని ఒమర్ టెర్రరిస్ట్ గ్రూప్ ప్రకటించింది. ఇటీవల అరెస్ట్ అయిన 4 మానవ బాంబులను 48 గంటల్లోపు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ లేని పక్షంలో మంత్రి గారిని హతమారుస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. వందనా, ఏం మనిషివయ్యా నువ్వు? టీవీల్లో కనబడతావని ఇంటి పనులన్నీ గాలి వదిలేసి ఇంతంత మేకప్లు పూసుకుని వచ్చారు మహిళలు మహారాళ్ళు. వాళ్ళని అడగవు, ఈ వాచ్మెన్ గారిని అడగవు. ఇంత పెద్ద మహానగరంలో నేను ఒక్కడే దొరికినా నీకు స్పందించడానికి. అంటే వాళ్ళు మీకు బాగా పరిచయం అని. బాగా పరిచయమా? నీ మొహం. ఏదో పెంట్ హౌస్ లో ఉంటున్నారు కాబట్టి అప్పుడప్పుడు వెళ్ళి చూసి వచ్చేవాడిని, కానీ అయినా నీ వాళ్ళకం చూస్తుంటే ఇంటికి వచ్చి పాలు పోసేవాడిని, పేపర్ బిల్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చే పేపర్ వాడిని నా బంధువుల కింద జమ కట్టేలాగా ఉన్నావే. ఒక ప్రశ్న సార్. ఒక ప్రశ్న సార్. ఒకే ఒక ప్రశ్న సార్. అసలు నువ్వు నన్ను ఇప్పుడు చెప్పనిచ్చింది? ప్రతిసారి నువ్వే కదా మాట్లాడేది, నన్ను ఒకసారైనా మాట్లాడిచ్చావా? సార్ ఈసారి మీరే మాట్లాడండి సార్. ఒక్క ప్రశ్న. నేను మాట్లాడు అయితే ఓకే. రోల్ రోల్ రోల్. సార్, ఆ కిడ్నాప్ అయిన మంత్రి గారిని విడిపించడానికి ఆ 4 మానవ బాంబుల్ని వదిలేలంటారా? వీల్లేదు, వీల్లేదంటే వీల్లేదు. ఆఫ్టర్ ఆల్ నలుగురే కదా అని వదిలేస్తే రేపొద్దున 400 మంది ప్రాణాలు తీసేస్తారు ఈ మానవ బాంబులు. చచ్చిన వదలకూడదు. ఏంటి చచ్చినా? అబ్బో, ప్రజల కోసం స్పందించే మంత్రి గారిని, ప్రజలచే అనుకోబడ్డ మంత్రి గారిని, ప్రజా నాయకుడు, ప్రజల దేవుడైన సమరసింహారెడ్డి గారు చచ్చినా పర్లేదు, కానీ ఆ 4 మానవ బాంబులు మాత్రం వదలకూడదని మన బాబు గారి అభిప్రాయం. లేదు, అడ్డమైన ఒకడు నువ్వాగి లాస్ట్ లో నా అభిప్రాయం అంటావేంటయ్యా? లేదు, అతను మంత్రి గారు బతకాలి, అతను కాపాడాలి. మనం ఓట్లేసింది ఎందుకండి? మన నాయకుడు ప్రాణాలు మీదకొస్తే అతను కాపాడుకోవాల్సిన బాధ్యత మంది కదా. ప్రతి పౌరుడికి అతన్ని రక్షించాల్సిన అవసరం ఉందని సభను మనవి చేసుకుంటున్నాను. ఓహో, అంటే మంత్రి అని పిలబడే ఒక్క మనిషి కోసం కొన్ని వందల వేల లక్షల ప్రాణాలు తీసే ఆ 4 మానవ బాంబులు మాత్రం వదిలేయాలి. వాళ్ళు ఎక్కడున్నా సరే సుఖంగా ఉండాలి, వాళ్ళకి ఎలాంటి ప్రాణహాని కలగకూడదు. వాళ్ళ సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో 1000 ఏళ్ళు సంతోషంగా ఉండాలని మన బాబ్జీ గారి అభిప్రాయం. నా అభిప్రాయం, నేను గనక ఫ్రస్ట్రేషన్ తో మనోవ్యక్తం ఆత్మహత్య గనక చేసుకుంటే దానికి కారణం రిపోర్టర్ అయిన ఈడని, కెమెరామెన్ ఆడుతో, టీవీ ఏడుతో బాబ్జీ చావు. ఎంత కాదన్నా మానవ బాంబులతో సంబంధం కదా. ఆత్మహత్య కూడా వెనకాట్లేదు. దివిడి రాంబాబుతో రాజేష్, టీవీ 7 నవ్వుతూ చూడు. రే, కనీసం మనశ్శాంతిగా చావనవ్వా? ఒక మంత్రిని కిడ్నాప్ చేశారంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? సెక్యూరిటీ ఎక్కడుంది రాష్ట్రంలో? వెంటనే సీఎం రాజీనామా చేయాలి. 1 2 3 స్టార్ట్. మా మంత్రి గారికి ఏ ప్రాణహాని జరగకూడదు. ప్రభుత్వం మా మంత్రి గారిని వెంటనే విడిపించాలి, లేదంటే నన్ను వదిలేయండి. మా మంత్రి గారికి
సమరసింహారెడ్డిని వదిలిపెట్టాలి. సమరసింహారెడ్డి జిందాబాద్. సమరసింహారెడ్డిని వదిలిపెట్టాలి. సమరసింహారెడ్డి జిందాబాద్. పోతే పోనీ ఎదవ ప్రాణాలు, మళ్ళీ జన్మంటూ ఉంటే మంత్రి ఏం కర్మ, ముఖ్యమంత్రి కావచ్చు. ఏ దేశం కోసం ప్రజలు, పోలీసులు, ఆర్మీ ప్రాణత్యాగం చేయాలా? ఏ రాజకీయ నాయకుడు చేయకూడదా? అలాంటి సువర్ణ అవకాశం ఇవాళ మన సమరసింహారెడ్డి గారికి దక్కింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలాగా ప్రభుత్వం చూడాలి. అలా జరిగితే ఒక తపాలా బిళ్ళ మీద, ఒక పోస్ట్ బిళ్ళ మీద, ఒక రూపాయి బిళ్ళ మీద ఆయన చిత్రం ముద్రించాలి. ఈ మహానుభావుల్ని ఆదర్శంగా తీసుకుని రేపొద్దున ఇలాంటి సంఘటనలు జరిగితే రాజకీయ నాయకులు తమ ప్రాణాలర్పించడానికి సిద్ధంగా ఉండాలి. ఇవాళ మన సమరసింహారెడ్డి అమరసింహారెడ్డి గారి చరిత్రలో నిలిచిపోతాడు. మన పులిబిడ్డ సమరసింహారెడ్డి అమర్రాహే. మన పులిబిడ్డ సమరసింహారెడ్డి. 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 వారిని అమ్మ కడుపు మాడ ఏదో ఓటు గడ్డిని అంచేస్తాం, ఇచ్చేస్తాం, ఇది బిగుతాం, అది బిగుతాం, ప్రాణాలైనా అర్పిస్తామని వాగుతుంటావురా. అంత మాత్రానా చెప్పిందల్లా చేయమంటే ఎట్టా? నా సాగు నీ చేతుల్లో ఉందని నాకు తెలుసు. ఊరికే తుపాకీ చూపించి టెన్షన్ పెట్టమాక. దేశం నాలాంటి వాళ్ళ కోసం నీలాంటి వాళ్ళని అంతమంది నిలబెట్టలేదు. కాస్త ఫ్లాష్ బ్యాక్లు గట్రా గుర్తు తెచ్చుకుని ఓపిక పట్టయ్యా. మా వాళ్ళ సంగతి నాకు బాగా తెలుసప్పి. ఆ నలుగురిని ఖచ్చితంగా నిలబెడతారు. ఈ లోపల ఊరికే ఆవేశపడమాక, నన్ను టెన్షన్ పెట్టమాక. 3 రోజులు అయింది బీపీ టాబ్లెట్ తెప్పించమని. తెప్పించా, పైగా టెన్షన్. మీరు అనుకున్నట్టే జరిగింది. మిమ్మల్ని వదిలేయాలని గవర్నమెంట్ డిసైడ్ చేసింది. మీరు నలుగురు రెడీ అవ్వండి. మరి నేను నిన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయదలుచుకోలేదు, అందుకే మీడియాకి నలుగురే అని చెప్పాను. రైట్, మీరు రెడీ అవ్వండి. ఓకే సార్. నో, నేను ఒప్పుకోను. నన్ను వదిలేసి అలా ఎలా వెళ్ళిపోతారు? ఒక లక్ష్యం కోసం మనందరం కలిసాం. అది నెరవేరే టైంకి నన్ను వదిలేసి వెళ్తారా? సార్ చేసిన కరెక్ట్ బన్. మనం చేజారించుకునే అవకాశం మళ్ళీ మన చేతికి వచ్చింది. అది నెరవేరాలంటే నువ్వు ఇక్కడే ఉండాలి. నోను, నేను మీతో వస్తాను. మనం అనుకునేది సాధించేంత వరకు నేను మీతోనే ఉంటాను. నో బాను, ఒకవేళ మనం అనుకున్నది జరగలేకపోతే ఈ పోరాటం మనతో ఆరంభం కావాలి, అంతం కాకూడదు. అలా జరగాలంటే నువ్వు ఇక్కడే ఉండాలి. అవును బాను, వాడు అన్నది కరెక్ట్. దిస్ వార్ షుడ్ నాట్ ఎండ్ విత్ us. యూ హ్యావ్ టు కంటిన్యూ. ఎస్ బాను, యూ హ్యావ్ టు కంటిన్యూ. నో బాను ప్లీజ్. అర్థం చేసుకో బాను, ప్లీజ్. మళ్ళీ అవకాశం మనకు రాదు. ఈ అవకాశం రాదు బాను. ఈ అవకాశం కోసమే నేను వెయిట్ చేస్తుంది. ఇక్కడ నువ్వు చంపావా నేను చంపానా అని కాదు, వాళ్ళని చంపడం మనకు ముఖ్యం. ఏదేమైనా సరే నేను వస్తున్నాను మీతో, అంతే. బాను, మనం ఎంత ప్లాన్ చేస్తే ఇంతవరకు వచ్చాను నీకు గుర్తుందా? మొండిధైర్యం చూసి ఆశ్చర్యం వేస్తుంది. రేపేం జరగబోతుందో తెలిసి కూడా వాళ్ళంత ధైర్యంగా ఉన్నారంటే రియల్లీ దే ఆర్ గ్రేట్. నాకు వాళ్ళని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. అరే, వీడేవాడు ఎంత ఫాస్ట్గా ఉన్నాడు? దేని గురించైనా వెతుకుతున్నారు? అవును సార్, మీకెలా తెలుసు? దేని గురించి తెలుసు, నీ గురించి తెలుసు. అసలు ఎవడరా నువ్వు? ఏంట్రా నీ ప్రాబ్లం? నీకేమైనా మెంటలా? బాంబు 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 అని సూట్ కేసు ఊరంతా పెట్టి జనాల్ని భయపెడుతున్నావు. జనాల్ని భయపెట్టడం తప్పితే నీకేం పని లేదా? అవునరే, అసలు బాంబు ఎలా ఉంటుందో తెలుసా నీకు? బాంబు ఎంత ఉంటుందో తెలుసా నీకు? అసలు బాంబు పేలితే ఏమవుతుందో తెలుసా నీకు? నీకంటే బాగా తెలుసు. నేను అనుభవిస్తున్న ఈ నరకాన్ని ఇంకెవరూ అనుభవించకూడదనే ఇదంతా చేస్తున్నాను. చేతికి అందించిన కొడుకు తలకి
తండ్రి తల కొరువు పెడితే ఎలా ఉంటుందో తెలుసా నీకు? నీకు తెలుసా? నాకు తెలుసు. వద్దు వద్దు, అలాంటి పరిస్థితి ఏ తండ్రికి రావచ్చు. ఎవడో పెట్టిన బాంబుకి నా కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయిందిరా. అసలు వాడెవడరా నా కుటుంబాన్ని చంపడానికి? వాడికి బాగు ఏంట్రా సంబంధం? ఏ సంబంధం లేదు. అయినా వాడు నా కుటుంబాన్ని నాశనం చేసేశాడు. నా కుటుంబం లాగా ఇంకే కుటుంబం నాశనం కాకూడదనే ఎక్కడ పడితే అక్కడ, ఎవడికి పడితే వాడికి అక్కడ బాబుంది, ఇక్కడ బాబుంది, అక్కడ బాబుంది అని చెప్తున్నారా. రేపు మీకేమైనా అయితే మీ వాళ్ళ సంగతి ఏంటి? కనీసం వాళ్ళ కోసమైనా జాగ్రత్తగా ఉండండి. అంతేగాని మిమ్మల్ని ఏదో బాధ పెడదామని భయపెడదామని చేయట్లేదు. నా ఈ ప్రయత్నంలో మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. దయించి మీ పరిసర ప్రాంతాలని జాగ్రత్తగా పరిశీలించండి. మీ కుటుంబాలైనా క్షేమంగా ఉండాలి. మీ అందరికీ నమస్కారం. మీ అందరికీ నమస్కారం. మీరు అడిగిన 4 కుర్రాళ్ళు మినిస్టర్ని వదిలిపెట్టండి. ఇన్స్పెక్టర్, ఆ నలుగురిని మేము చూడాలి. हम कैसे यकीन कर लें तुम लोग सच्चे जिहादी हो? देखा ऑफिसर, हमारे लड़कों में कितनी हिम्मत है। इंस्पेक्टर, तुम कुछ नहीं कर पाओगे, सिर्फ देखते रह जाओगे। छोड़ दो उन लोगों को। चलो 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 चलो, बैठो अंदर। चलो चलो अंदर बैठो। ये अपना इलाका है, ये सब अपने ही लोग हैं। तुम लोगों के आने से हमारी ताकत दुगनी हो गई है। बाकी तुम लोग बहुत किस्मत वाले हो, क्योंकि अगले ही 2 दिन में हमारे सालार मसूद भाई पाकिस्तान से आ रहे हैं। ये वही आदमी है
जो अमेरिका, लंदन, हिंदुस्तान में ब्लास्ट की जिम्मेदारी ली थी। और उतना ही नहीं, गोकुल चाट लुबनी पार्क के ब्लास्ट का मास्टरमाइंड भी है। अब वो हिंदुस्तान आ रहा है। अब यही आप लोगों को आगे का काम समझाएगा। हर फिदाइन उनसे मिलने के लिए बेताब रहता है। सिर्फ 2 दिन तुम लोग उनसे मिलने वाले हो। तब तक के लिए इंतजार करो। इन तीनों का रहने का इंतजाम अल्ताफ को देते हैं। और वो आया क्यों नहीं अब तक? लो आ गया। क्या यही हैं वो लोग? हाँ यही है। लेकिन 4 बता रहे थे, ये लोग तो 3 हैं। वो 4 थे, उसमें से एक आदमी ऐसा था जो हजारों आदमियों को मारने की मिसाइल था। सुभान अल्लाह। हमने फिदा होने का सबूत मांगा तो खुद फिदा होकर दिखा दिया। क्या बात है, उसकी आंखों में ऐसा कुछ पाने की चमक थी, हम में से कोई उसका मुकाबला नहीं कर सकता था। हम उसकी मौत बेकार जाने नहीं देंगे। हाँ, उसकी मौत हम बेकार जाने नहीं देंगे। जिहाद